హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే మనము బెల్లం కరిగించుకున్నాం కదా, కరిగించుకొని ఇందులో అయితే మనము ఇలా వడగట్టుకొని వేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు గోధుమ పిండి బిస్కెట్లు వేస్తున్నా. చూడండి, గోధుమ పిండి అయితే ఒక 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నా, 1/2 కిలో అంతా 2 కప్పులు అంటే. బెల్లం అయితే కరిగించుకొని ఇలా వడగట్టుకున్నాం కదా, ఇందులోనే యాలకుల పొడి ఇలా దంచుకున్న తర్వాత ఇలా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది అన్నట్టు. ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఇలా కరిగించుకున్నాయి, కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఇదే పిండిలో వేసుకుంటూ పిండి ముద్ద లెక్క చేసుకోవాలి. ఇదే పిండిలో అరకిలో పొడి వేసుకున్నాం కదా ఫ్రెండ్, ఇదే పిండిలో కొద్దిగా మనము మంచి ఆయిల్ వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పొడి ఇలా కలుపుకోవాలి. పిండిని బెల్లం వాటర్ వేయకముందే మనము నూనెని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా వస్తాయి అన్నట్టు, ఇంకా స్వీట్గా కూడా ఉంటాయి. మనము టీలో అయినా ఇంకా స్నాక్స్కు అయినా మనం మంచిగా తినవచ్చు. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, ఫైనల్గా అయితే నాకైతే బెల్లం వాటర్ అయితే నాకైతే కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా ముద్దగా చేసుకున్నా. వాటర్ పట్టలేదు, ఇంకా మనకు పాలు కూడా పట్టలేదు. ఒకవేళ మనకు బెల్లం వాటర్ తక్కువ పడితే వాటర్ వేయకుండా పాలు వేసి పిసుకోవాలి. ఇలా పిండి ముద్దలా చేసుకోవాలి. వాటర్ అయితే అస్సలు వేయకూడదు. ఇప్పుడు చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా నేను. ఆయిల్ వేసుకొని పిసుక్కోవాలి. ఆయిల్ వేసుకొని ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేద్దాం. 5 మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అయితే చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అయితే ప్యాన్ పెట్టుకున్నా. ఆయిల్ వేసుకుంటున్నా. ఇలా మనం చపాతీ పిండి లెక్క ఇలా ముద్దలు చేసుకొని చపాతీ లెక్క కాల్చుకోవాలి. ఇలాగా నేనైతే ఇలా వేసుకున్నా. ఇలా వేసుకొని మనం చపాతీ ఎంత పలసగా వస్తుందో అంత పలసగా కాల్చుకోవాలి. ఇలా చపాతీ లెక్క చేసుకున్నాం కదా, చపాతీ లెక్క చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా ఇలా చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనము వేయించుకోవాలి. నూనె కాగిందో లేదో చూద్దాం. నూనె అయితే వేడైంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ ఏమో ఇలా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి, అంటుకుంటే లేకుంటే ఇలా వేసుకోవాలి. మనం బెల్లం వేసినాం కదా, కొంచెం త్వరగానే బ్రౌన్ కలర్లా వస్తాయి అన్నట్టు. బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. మనం వట్టిగా తిన్నా టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి అన్నట్టు. ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వస్తుంది.
ఇలా ఒకదాని వెనుక ఒకటి అన్నీ ఇలాగనే చేసుకోవాలి. నేను చేసే బెల్లం బిస్కెట్లు గోధుమ పిండితో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే ఫాలో అవ్వండి. మరో కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్.